ఇట్లా కట్టాలి. ఇట్లా ఉండటం వలన ఈగలు దీని మీద వాలకుండా ఉంటుంది. అది ఇప్పుంటే వాటి మీద ఈగలు వాలి గుడ్లు పెట్టి పురుగులు తయారవుతాయి, లార్వా పురుగులు తయారవుతాయి. కాబట్టి మనం ఎప్పటికప్పుడు కలుపుతూ ఆ బార్దాన్ సంచిని కట్టి పెట్టాలి. వ్యవసాయం అంటే కష్టంతో కూడుకున్నది. అలాగని కష్టాన్నే నమ్ముకుంటే పని జరగదు. ఇష్టంగా చేయాలి. ప్రతి చెట్టు నీతో మాట్లాడినట్టు అనిపించాలి మనకు, ఎవరైనా రైతు. అప్పుడే మనం దానికి మనకు ఆ చెట్టుకు మనకు అనుబంధం ఏర్పడాలి. అప్పుడు మనం సక్సెస్ అవుతాం వ్యవసాయంలో. ఇది ఇంకొక డ్రమ్ము. మనం ఇళ్ళనే మునగ పెట్టినాం అక్కడొకటి అక్కడక్కడ. అంటే మొత్తం పెట్టినా కానీ దున్నేటప్పుడు అదవైంది. దాని ఆకులు మనకు ఈ భూమి మీద పడి నైట్రోజన్ ఫిక్సేషన్ జరుగుతుంది, నత్రజని అందుతుంది. ఆ చెట్లు వీటి వేర్లకు, ఆయిల్ పామ్ వేర్లకు మునగ చెట్టు వేర్లు ఆహారం అవుతాయి. ఇది మన 5వ డ్రమ్ము. పక్కనే మునగ చెట్టు నీడలనే పెట్టినాం. ఇట్లా చూడండి, ఫంగస్ మొత్తం జామ అయినాయి. ప్రతిరోజు 3 సార్లు కలపడం ద్వారా మనం జీవామృతం తయారు చేసిన వాళ్ళం అవుతాం. ఇట్లా రోజుకు 3 సార్లు కలపాలి. అప్పుడు ఈ సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి. ఒక వారం 10 రోజుల తర్వాత మనం చెట్టుకు 2 లీటర్లు వేయాలి. ఎక్కడైతే డ్రిప్పు ప్రతి చెట్టుకు 2 ఉంటాయి. ఒకటి ఇక్కడ, ఒకటి అక్కడ. ఇక్కడ 1 లీటర్, అక్కడ 1 లీటర్. ఒక 5 సంవత్సరాల తర్వాత మన ఖాతా మొదలైనాక ఇంకొక లైన్ వేసి ఇంకో 2 డ్రిప్పులు పెట్టుడు ఉంటుంది ప్రతి చెట్టుకు. అప్పుడు 4 డ్రిప్ వాళ్ళు. దాదాపు ఇవి గంటకు ఒకటి 100 నుంచి 150 లీటర్ల నీళ్ళు పోతాయి. మొత్తం ఇప్పితే 100 లీటర్లు పోతుంది, ఆఫ్ ఇప్పితే 200 లీటర్లు పోతాయి. వ్యవసాయం ఇష్టంగా చేయాలి. అప్పుడే మనం సక్సెస్ అవుతాం. మిత్రులారా, ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.